ఈ దీపారాధన కార్యక్రమాన్ని భగ్నం చేస్తే దత్తత తీసుకోవడం ఆగిపోతుంది. నయని నలిగిపోతుంది. ఆ తర్వాత మీ అక్కని ఇరకాటంలో పెట్టడానికి నీకో అవకాశం వస్తుంది. అర్థమైందత్తయ్య. మీరు నా గురించి ఇంత లోతుగా ఆలోచిస్తున్నప్పుడు నేను మీరు చెప్పినట్టు చేయకపోతే నా ఉనికికే ప్రమాదం వచ్చేలా ఉంది. ఇప్పుడే వెళ్తాను. ఏంటి ఇప్పుడు ఆ దీపాలన్నిటినీ విసిరి కొడతావా? అలా చేస్తే వాళ్ళక్క తనని విసిరి పారేస్తుంది. ఏం చేస్తాను, ఎలా చేస్తానో చూడండి బావగారు. మమ్మీ, ఆవేశపడిన ఆడది చరిత్రలో నెగ్గినట్టు ఆధారాలు లేవు. ఆలోచించే చేస్తుంది. చూద్దాం. నాకు ఎదురయ్యే బాలారిష్టాన్ని దీని ద్వారా అడ్డుకుంటామో లేదు. ఖచ్చితంగా సుమన దీపారాధన్ని చెడగొడుతుందాంటీ. ఎందుకంటే తను ఏదో టెక్నిక్ వాడుతుంది. చూస్తూ ఉండండి. మమ్మీ, సుమన రండి రండి. పద మమ్మీ. ఏంటి అందరూ తలలు పైకెత్తి చూస్తున్నారు? మేము గర్వంగా బతుకుతున్నామండి, అందుకే తలెత్తాం. ఆహా, మేము తల దించుకుని బతుకుతున్నామా? మరి కుళ్ళు జోకులేకు. రేయ్, నువ్వు కూడా ఆకాశం వైపు చూడరా. నెలవంకం చూశాకైనా నిన్ను నెల తక్కువ మనిషి అనడం మానేస్తారేమో. సుమన కూడా చూస్తే మంచిది. నేనేం నెల తక్కువ దాని కాదు. కానీ నెలలు తక్కువ ఉన్నప్పుడే బిడ్డని కన్నావు కదే. అరే రే, అందుకే బేబీ బతకలేదు అనుకుంటా. నోరు మూస్తారా? సుమన, ఏంటది చిన్న పెద్ద లేకుండా అలా ఎలా అంటారు మరి? సారీ అమ్మా, నేను కావాలని అనలేదు. గ్రోత్ సరిగా లేక అలా జరిగిందేమో అన్నాను. మీరు కూడా గ్రోత్ లేని వాళ్ళే కదా. మిమ్మల్ని మీరు చూసుకున్నాక అప్పుడు ఇంకొక నానండి. సుమనా, మామయ్య సారీ చెప్పాక కూడా గొడవలెందుకు? ఎవరితోనో ఒకరితో నన్ను అవమానపరిచి మీరు లోపల సంతోషపడితే నేను దూరంగానే ఉంటాను. సుమనా, సుమనా, సుమనమ్మా. అరే సుమన, పోనీ లేదు, 10 నిమిషాలు ఆగితే మళ్ళీ వచ్చేస్తుంది. లేబెట్, నెలవంక దర్శనం కోసం చూడండి అందరూ. నీసిక త్వరగా టిప్ టాప్ గా రెడీ అయిపోయి ఎంత చక్కగా పడుకుందో చూడు. గాయత్రి, చూసావా బొమ్మని? ఎంత పొడుగ్గా ఉందో కదా.
దీంతో ఎలా ఆట ఆడుకుందామనా చెప్తానుండు. చూడిప్పుడు బాగుంది కదా గాయత్రి. ఏం చేస్తున్నావే? ఏమైంది? మిమ్మల్ని కేకేద్దామని. మేము లేమని తెలుసు కదా. ఏ మూల పడున్నారు? అరే పక్కకు వెళ్ళడానికి మాకు ఇంకో పనే ఉందే. లేదు కదా, అయితే మాట్లాడకుండా పదండి. ఎక్కడికి? గాయత్రి ఈ రోజు నుండి ఇంట్లోనే వారసురాలుగా ఉంటుందన్న శుభ సందర్భంలో మా చెల్లి పూజ చేసింది. హారతి తీసుకుందురు గాని పదండి. రాత్రంతా గుళ్ళో చేసిన పూజలు సరిపోలేదా? అయ్యో పాపం, తమరే కష్టపడ్డారు మరి. అందుకేనా స్నానం చేసి చీర మార్చి గుర్రు పెట్టి పడుకున్నారు. రండత్తయ్యా రండి. నువ్వెలా? ఆ మెంటల్ దాంతో ఎందుకు మమ్మీ? కళ్ళకు అద్దుకున్నాక కొనుకు తీదురుగానిలేండి ఆంటీ. కమ్. పొరపాటున చెయ్యి తగిలి అక్షింతలు ఆంటీ మీద పడితే అర్థమై మారిపోతుందా? నా మనసుకు అలా అనిపించి చెప్పాను కసి. మా అక్క మంచిదే కాని నోరు మాత్రం మంచిది కాదని మా ఊరే చెప్పేది. చిట్టి, ఆపద వస్తుందంటే ముందే చెప్పి మరీ కాపాడుతుంది చెల్లి. కానీ నా విషయంలో అలాంటిదేదైనా జరిగేలా ఉంటే నీ భార్య నన్ను కాపాడదు విశాల్. దూరంగా ఉంటుంది. నా చావుని కూడా చోద్యంగా చూస్తూ ఉంటుంది. నాకు తెలుసు, నాకు బాగా తెలుసు. అమ్మా నువ్వేం భయపడకు. నైని అన్నదే జరగాలని ఇక్కడ ఎవరు మాత్రం కోరుకుంటారు? నేను ఇక్కడ ఏమైనా మార్కులు వేస్తారనుకున్నావే? చేతుతున్నావు. మీ అమ్మ చేయలేని పనిని నేను చేస్తే గింజుకుంటారేంటండి మీరు? ఆవిడ ఒక్క చేయి మాత్రమే ఎత్తగలదు, నేను 2 చేతులు ఎత్తగలను. కావాలంటే కాళ్ళు కూడా ఎత్తి. నువ్వు ఆగవే తల్లి. అవతల పాడెత్తే విషయాలు మాట్లాడుతుంటే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను దుర్ద పిన్ని. నైని చెల్లి చెప్పిందే జరుగుతుంది, జరగాలి కూడా. అప్పుడే ఈ ఇంట్లో భారం తగ్గుతుంది. కోడలుగా అత్త ఆయుష్ పెరగాలనుకోవాలి కదక్కా. ఆవిడ ఎంత బరువుందో మీకేం తెలుసు చిట్టి? భూమికి భారం ఎందుకు? వీళ్ల మాటలు వింటుంటే ఏదో కీడు జరుగుతుందనిపిస్తోంది. నయని అన్నట్టు నాకు నూకలు చెల్లిపోయినట్టేనా? అమ్మా రిలాక్స్, టెన్షన్ పడకు. అనే అమ్మని తీసుకెళ్ళు, అనవసరంగా పానిక్ అవుతుంది. మమ్మీ నువ్వు పద, నీకు ధైర్యం వచ్చే చోటుకు వెళ్దాం. చోటుకి వెళ్ళండి గాని చాటుకి వెళ్ళకండి. ఏ కసి, నీకే చెప్పేది. షట్ అప్. ఇట్స్ ఓకే, బాయ్.
మమ్మీ నువ్వు పద. బొవ్వెట్టి చారేసి పెరిగేసి నీకొక ముద్ద నాకొక ముద్ద, నీకొక ముద్ద నాకొక ముద్ద. అత్తారింటికి దారేదంట, అత్తారింటికి దారేది. బంగారు బొమ్మల్ని అమ్మ దగ్గర ఉండనివ్వరా ఏంటి బాబుగారు? అప్పుడే అత్తారింటికి దారేది అని అడుగుతున్నారు. నాకొచ్చి రాని చిట్టి పొట్టి పాటలతో పిల్లల్ని ఆడించే ప్రయత్నం చేస్తున్నానని వాటి అర్థం ఏంటని ఆలోచించలేదు. గానవికి గాయత్రి తోడవడంతో పిల్లల ప్రపంచంలోకి వెళ్ళిపోయారు మీరు. నిన్ను కూడా ఆడించాలనే ఉంది నైని, కానీ టైం దొరకడం లేదు. ఓ బంగారు తల్లి ఏమో పగలు ఎక్కువసేపు పడుకుంటే, ఇంకో బుజ్జి తల్లి రాత్రి మత్తుగా నిద్రపోతుంది. ఎవరో ఒకరు మేలుకునుంటే కూని రాగాలు తీస్తూనే ఉంటారు. ఆఫీస్లో వర్క్ తక్కువ ఉందనేవారు కదా, ఇప్పుడు సరిపోతుందిలేండి. మిమ్మల్ని పెంచిన అమ్మను కాపాడుకోవాలని మీరు ఆలోచిస్తుండొచ్చు, కానీ నేను ఆలోచిస్తున్నది వేరు. గాయత్రమ్మగారు మాత్రమే తిలోత్తమత్తయ్య ప్రాణం తీయాలి. అలా కాకుండా విధి తనని ఉరివైపు నడిపించినా సరే నేను దాన్ని జరగనివ్వను. నైని, టెన్షన్ పడకు. నీ 6th సెన్స్ ఎప్పుడు గురి తప్పలేదని నాకు తెలుసు. ఈసారి అమ్మకే ఆపదొస్తుందని తెలిసినప్పుడు జాగ్రత్త పడాలి. ఎలా ఆదుకుంటావో నువ్వు ఆలోచించు. అలాంటి నిర్ణయం అమ్మ తీసుకోకుండా నేను చూసుకుంటాను. అలాగే బాబుగారు, అత్తయ్యని కాపాడుకోవాలి. బద్ధ శత్రువుని కాపాడడం ధర్మమే కాని తను కర్మానుసారం బలి కావాల్సింది మా అమ్మ చేతిలోనే నైని. ఇది నా చీరలా ఉందే. ఇది నాది. అత్తయ్య అల్మార్లో ఉన్నవి కూడా తీసుకొస్తానక్క. అలాగే చెల్లి. ఇది నేను మొన్ననే కొన్న చీర. 6 నెలలకోసారి చీర కడతావు, ఎందుకు కొన్నావు? అయినా నువ్వు కొనుండవులే. మా అత్తయ్యో వాళ్ళ అబ్బాయో పండక్కి పెట్టుకోమని ఇచ్చుంటారు. నాకు డబ్బులే ఉండవా? కొనలేనని చెప్తావేంటి? అది సరే కసి, చీరలెందుకు ఇలా తెచ్చి పడేస్తున్నారు? నేరుగా నన్నే అడగొచ్చు కదా చిట్టి. కసి వేరుగా ఎల్లో కలర్ ఉన్న శారీస్ తెచ్చి వేస్తున్నారు. కరెక్ట్ గా క్యాచ్ చేసావు దుర్ద పిన్ని. హైఫై ఇచ్చుకో. వద్దులమ్మా, రాయి కొట్టినా దీన్ని కట్టినా ఒకటే. నా చీరలు అత్తయ్య చీరలు అన్ని పట్టుకొచ్చేసాను. పసుపు రంగు చీరలు ఇంకెక్కడా లేనట్టే కదా, ఐ మీన్ మన ఇంట్లో. అన్ని చోట్ల చూసానక్క, ఇవే ఉన్నాయి. ఇక మూట కట్టేద్దాం చెల్లి. గార్డెన్ లోనో టెర్రస్ మీదో పెట్టేసొద్దాం. ఒక నిమిషం, మా చీరలు తెచ్చి ఎందుకు మూట కట్టాలనుకున్నారో చెప్తారా? ఓ 4 రోజులు ఎవరి దగ్గర ఎల్లో సారీస్ లేకపోతే మంచి సుమనా. అది ఎందుకు? ఆ రంగు చీర వల్ల నష్టం కలుగుతుందని నైని భయం. ఏమన్నావు విశాల్? పసుపు చీర వల్ల నష్టమా? సీక్రెట్ గా చీరల వ్యాపారం పెట్టలేదు కదా. మంచి మంచి చీరలన్నీ మూటగట్టి తీసుకుని వెళ్ళి బస్తీలో అమ్మాలని ప్లాన్ చేశారా? కసి, అలా అంటే విశాల్ ఫీల్ అవుతాడు. అలాంటిదేం లేదమ్మా. ఒక్క మాట అయితే చెప్తాను, నీకు ఎవరూ లేరు అనుకోవద్దు. ఏ సమస్య అయినా ప్రాణం తీసుకునేదాకా రాదు, అంతే. ఇదేంటి మమ్మీ ఇలా అన్నాడు? నేనన్నట్టు నువ్వు చచ్చిపోతావా ఏంటి? రే షటప్. మొత్తానికి బావగారు కూడా మీరు పోతారని ఫిక్స్ అయినట్టున్నారే. పొద్దున్నుంచి నా చావు మీద పడ్డారేంటి మీరందరూ? జరిగేది అదే కాబట్టి చెప్తున్నానత్తయ్య. పిరికి దానిలో చచ్చిపోవద్దు.
ఆంటీ ఎందుకు ప్రాణం తీసుకుంటుంది? నీకు నీ మొగుడికి కలగాని పడిందా ఏంటి? నాకు పడ్డ కల నిజమవుతుందేమోనని హెచ్చరిస్తున్నాను. నేను చావను చావను చావను, సరేనా? ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎవరో చంపేస్తారని భయపడేవారు. ఇప్పుడు మీకు మీరే చచ్చిపోదలుచుకున్నారేమో అని మేం భయపడుతున్నాం. ఏ దూర్, నీ దగ్గర ఉన్నది బంగారం, నా దగ్గర ఉన్నది సింగారం. నా దగ్గర బంగారం ఎక్కడుందండి? నువ్వు ఏపుగా పెరిగావు గాని నీ మెదడు మాత్రం షార్ప్గా లేదే. బంగారం అంటే గాయత్రి పాప, సింగారం అంటే గానవి పాప. అది శాస్త్రి గారు కరెక్ట్ క్యాచ్ చేశారు. చేతులు మారగానే మనవరాలి భవిష్యత్తు బంగారంగా తయారైందని తెలుసుకున్నవాడు ఆ మాత్రం చెప్పలేడా? నీకు నువ్వే 4 కొరికేసుకుంటావని మాకు తెలుసు. అవునన్నా కాదన్నా, గాయత్రి బంగారమే. బొట్లు పెట్టుకుని అలంకార ప్రియురాల్లా తయారయ్యే గానవి సింగారమే. ఏంటి పెద్దయ్యా, పాప ఏమైనా పోరు పెట్టుకుంటుందేమో అని చూసిపోదామని వచ్చారా? బిడ్డ తల్లి దగ్గరుంటే ఎందుకేడుస్తుందమ్మా? తనే కన్నతల్లైనట్టు బానే కవర్ చేస్తున్నారు శాస్త్రి గారు. ఎంతో మంది నెత్తిన శటగోపం పెట్టిన వాళ్ళకి ఎలా మాయ చేయాలో తెలియకుండా ఉంటుందా? అన్నయ్య, నిన్ను కన్న తిలోత్తమమ్మ కూడా నాకు అమ్మే. పెంచిందా ముంచిందా అని విషయాలెప్పుడు బేరీజు వేసుకోలేదే. అది సరేలే, ఇంతకీ జీవాన్ని కూడా వెంటేసుకుని శాస్త్రి గారు ఎందుకొచ్చారో సెలవిచ్చారు కాదు. మేమొచ్చామని చూశారే గాని జీవానికి చెయ్యి తిరిగొచ్చిందని చూడలేకపోయారమ్మా మీరు. ఆ రోజు ఇంటికొచ్చి తిలోత్తమ వదిన డబ్బులివ్వాలని హల్చల్ చేశాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ రాగానే కత్తి చూపించి బెదిరించిన వాడు ఇతడేగా? అవునే దూర్, నాకు నువ్వు చెప్తుంటే గుర్తుకొస్తుంది. వామ్మో, రౌడీని తీసుకొచ్చాడండి శాస్త్రి గారు. భయపడకండి మావయ్య, మనిషి అన్నాక పొరపాట్లు చేస్తాడు. తప్పులు చేసినా వీలైతే వాటిని సరిదిద్దుకుంటాడు. మారినవాడే మహానుభావుడు అనుకోవాలి. మరి అత్తయ్య లాంటి వాళ్ళని ఏమనాలి విశాల్? ఎంతైనా మా అక్క అదృష్టవంతురాలు. చీరలు మొగుడు తేవడమే, మరిది తేవడమే, ఇప్పుడు చెల్లెలు అంటూ బయటి వాళ్ళు కూడా తీసుకొచ్చివ్వడమే. నోట్ల కట్టడికి దండం పెడితే సరిపోదు సుమనమ్మా, మన కట్టే బట్టకు కూడా మొక్కాలి. చీరలకి, రవికలకి, ఆఖరికి కర్చీఫ్లకు కూడా మా అక్కని చూసి పూజ చేసేలా ఉన్నారే. మానాన్ని కాపాడే వస్త్రం అర్జునుడి భుజం మీద ఉండే అస్త్రంతో సమానం చెల్లి. గుల్లిపిల్లికి అర్థమైతే కదమ్మా, మోహన్ చాటంత చేసుకునే వాళ్ళకి ఏం చెప్పినా చెవిపోటేనట. అది సర్లే పిన్ని, చెల్లిని చెప్పనివ్వు ముందు. చెల్లి, ఇంట్లో ఉన్న పసుపు రంగు చీరలన్నిటినీ మూట కట్టి మిద్ద మీద వేశాము. ఇప్పుడు జీవం కూడా ఆ రంగు చీరనే నీకిచ్చాడు కదా, మరి దీన్నేం చేస్తావు? ఆ మూటలు కలిపేయడమే. మీరు తీసుకొస్తారా మూటని? నీ కొంగ ఎత్తలేను, దాన్నట్ట మోస్తానే. భలే చెప్పారు బాబాయ్. మరి కాస్త ఆగొచ్చు కదా. నువ్వు చెప్పు నైని, ఏం చేద్దాం? పసుపు రంగు చీరల వల్ల తిలోత్తమ అత్తయ్య తప్ప ఇంకెవరికి ఆపద రాదు. ఆవిడికి ఏదైతే అదయ్యిందిలే. అయ్యో బాబోయ్, అత్తయ్యని అలా అంటావిటక్క?
నువ్వు ఇక్కడే ఉన్నావన్న సంగతి మర్చిపోయి అలా అనేశాను చిట్టి. నువ్వు చెప్పొద్దు ప్లీజ్. చెప్తే మాత్రం నాకు ఒరిగేదేముందిలే. మంచిది నైనమ్మా, త్వరగా చెప్పు. ఈ చీర వల్ల కూడా తిలోత్తమక్కకి నష్టం జరుగుతుందన్నావంటే జీవం నచ్చుకుంటాడు. శాస్త్రి గారు విడ్డూరంగా చూస్తారు. అవును బాబాయ్, ఏం చెప్పాలో తెలియడం లేదు. ఎవ్వరికీ ఏమీ చెప్పొద్దు. నేను చెప్తాను, వింటావా? మంచి మాట ఎవరు చెప్పినా వింటానక్క. అమ్మవారి దగ్గర పెట్టి తీసుకొచ్చిన చీర వల్ల మంచే జరుగుతుంది కాని చెడు జరగదు చెల్లి. 2 పిల్లల్ని కన్నావు. ఒకరిని దూరం చేసుకున్నా శాస్త్రి గారి మనవరాల్ని దత్తత తీసుకున్నావు. నీ ప్రయత్నాలన్నిటిలో ఆ విశాలాక్షి అమ్మవారు తోడున్నారు. ఇప్పుడు ఆ అమ్మవారి దగ్గర అర్పించి తీసుకొచ్చిన చీర నువ్వు కట్టుకున్నా, కనీసం నీతో ఉన్నా సరే నీకింకా మంచి జరుగుతుందేమో. అవునైనే, ఇంకెలాంటి ఆలోచనలు పెట్టుకోకు. ఇక మనం ఏ పని చెప్పినా చేయడని సైగలు చేస్తున్నాడా ఆంటీ? అంటే మంచివాడిగా మారిపోయాడని అర్థం. అంతేనా? జీవం, నీకో విషయం చెప్పాలి. నాకు 2 కొడుకులు. విశాల్ బాబుని కొడుకని చెప్పుకుంటాను కాని నేను కనలేదు. పెంచి పెద్ద చేశాను అంతే. వల్లభ నేను చెప్పినట్టు వింటాడు. నా చిన్న కొడుకు విక్రాంత్ నన్నేం చెప్పకు అంటాడు. ఆంటీ పద్ధతులు నచ్చట్లేదని నీలాగే మంచివాళ్లా మారిపోయాడు అనుకోవచ్చు. కరెక్ట్. నాకు విరుద్ధంగా నడుచుకునే కొడుకునైనా పక్కన పెట్టేసిన దాన్ని నువ్వెంత జీవం? డబ్బులిస్తే జేబులో పెట్టుకుని జంప్ అయిపోతాడంట మమ్మీ. పోయేటప్పుడు రూపాయి కూడా వెంట రాదు. మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యాడా ఆంటీ? స్పష్టంగా చెప్తాను. ఈరోజు నీ చేయి పని చేస్తోంది జీవం. రేపు నీకు మాట వస్తుంది. పైగా మంచివాడిగా మారానంటున్నావు. మాట వస్తే వెంటనే నువ్వేం చేస్తావు? నయన్ని కన్నపిట్టని హాస్పిటల్ నుండి ఎత్తుకుపోయింది నువ్వేనని నిజం చెప్పేస్తావు. ఎందుకంటే నిన్ను కాపాడింది విశాల్, నయని. వీళ్ళిద్దరి రుణం తీర్చుకోవాలని గింజుకుంటావు. ఫైనల్ గా ఏం చెప్పాలనుకున్నావు మమ్మీ? ఇందాకే చెప్పాను కదరా, రేపో మాపో మాట కూడా జీవానికి వచ్చేస్తే మన గురించి తేట తెల్లం చేస్తాడు అని. అందుకే జీవం ఈ ఇంట్లో నుండి నిర్జీవంగా వెళ్లాలని. చెల్లి, ఈ చీర కోసమేనా నువ్వు వెతుకుతుంది? అవునక్క, నువ్వు తీసుకెళ్ళావా? తీసుకెళ్లి కట్టుకుందనుకుంటా. వారి కుప్పలా పట్టుకునొచ్చింది. హాస్ని వదిన కట్టుకోలేదు అత్తయ్య, మా ఆవిడే కట్టుకుంది. అరగంటకే లాగేసుకుని మూలకు కొట్టింది చీర. ఓహ్, పోనీలే అల్లుడు, మళ్ళీ నిన్ను దగ్గరకు తీసుకుందని సంతోషిస్తాం. వారిని నీకు అలాగర్థమైందా? కట్టుకున్నాక చిరాకొచ్చి తీసి పడేసింది సుమనమ్మా. వై? ఇంకొక 5 నిమిషాలు తన ఒంటి మీదే ఈ చీర ఉండుంటే చిట్టిని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి తీసుకెళ్లేవాళ్లం. అదేంటో అలా అంటాం. ఏమైంది?
ఒకసారి ఇటు చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది బావగారు. సుమనా, నువ్వేనా? గుర్తుపట్టినట్టు అడుగుతావేంటక్క? నీ అవతారం అలా ఉంది కదా. ఎందుకు ఇలా అయింది? అలర్జీనా? ఎరుపు రంగు వేసుకున్నట్టుగా ఉన్నావమ్మా. మీకలా కనిపిస్తున్నాను కానీ గోక్కోలేక అలసిపోయి ఇలా వచ్చాను. ఇన్ఫెక్షన్ వచ్చినా ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా ఉంటే ఎలా? పొలి కేకలు పెట్టాను బావగారు. నా అరుపులు వినపడకూడదని మా ఆయన సుప్రభాతం సౌండ్ పెద్దగా పెంచేసి నా కేకలు మీకెవ్వరికీ వినిపించకుండా చేశారు. ఎందుకలా అయింది? ఏం తిన్నావు? తాగినా కూడా వస్తుంది. మందు గురించి చెప్పడం లేదు, మనకి పడని ఏ డ్రింక్ ఏదైనా. నేనేం తినలేదు, తాగలేదు. హాసనక్క చేతిలో ఉన్న ఆ ఎల్లో సారీ కట్టుకున్నానంతే. చీర కడితే అలా అయిందా? ఏంటత్తయ్యా, ఒకసారి మీకు కట్టి చూపించమంటారా? మా అక్కని నేను పరాయిదాల్లా చూడలేదు. నన్ను ఆవిడ చూసిందేమో తెలీదు. సుమనా, గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావా లేకపోతే నీ ఒంటికి మందు రాసుకోవాలనుకుంటున్నావా? ఏ డాక్టర్ని పిలిచినా ఏమయ్యిందో అంతు పట్టడం లేదని అంటారు. ఆంటీ కంటి విషయంలో, చేతి విషయంలో అలాగే జరిగింది కదా. అలా అనుకుని ఊరికే ఉంటే సుమన చర్మం ఊడొచ్చేలా ఉంది. నైని, ఏదో ఒక పరిష్కారం చెప్పు. చెప్తే మీకు నవ్వులాటగా ఉండొచ్చు పిన్ని. మంచి జరుగుతున్నప్పుడు నవ్వారు అంటే అంతకన్నా అమాయకులు ఉండరు అనే. అమ్మా, ముందు నువ్వు చెప్పు. నైని చెప్పు. ఆలస్యం చేసే కొద్దీ సుమన అవస్థ పెరుగుతూనే ఉంటుంది. చంటి పిల్లలైనా గానవి, గాయత్రిల లాలాజలాన్ని సుమన దద్దుర్ల మీద రాస్తే 10 నిమిషాల్లో ఉపశమనం కలుగుతుంది. నిజమే, నేను కూడా పుస్తకంలో చదివాను. లాలా జలంలో దివ్య ఔషధం ఉంటుందంట. కుక్కలు, ఆవులు నాలుకతో గాయమైన చోట నాకుతూ ఉంటాయి. ఆ తర్వాతే తగ్గుమొహం పట్టడం చూస్తుంటాం. చిచి, చిన్నపిల్లలు. అది కాదని మా అక్క కూతుర్ని ఉమ్మేస్తే అదే ఆయింట్మెంట్ అనుకొని నేను ఒంటికి రాసుకోవాలా? చచ్చినా పని చేయను. ఈ రోజు కాకపోతే రేపు తగ్గని. మంటనైనా భరిస్తాను కానీ అలాంటి పని మాత్రం చేయను. సుమనా, సమస్యకి పరిష్కారాన్ని సూచిస్తోంది కదా మీ అక్క. అందరి ముందు నన్ను నవ్వుల పాలు చేయటానికి ఇలాంటి సలహాలిస్తుంది అత్తయ్య. వినటానికి నేనైతే పిచ్చిదాన్ని కాదు. ఏ సుమనా, ఆగు! సుమనా, అరే, అమ్మవారి చీరని అపహాస్యం చేసిన సుమన చిన్నపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడడంలో ఆశ్చర్యమేం లేదు. లైట్ తీసుకోండి. గాయత్రి, స్మైల్ ఇవ్వు. గానవి చూడు, ఇదిగో. సంతోషంగా కేరింతలు కొట్టండమ్మా. నేను కామెడీ చేస్తానని ఇంట్లో వాళ్ళందరూ అంటుంటారు. మీరు మాత్రం నేనేం చెప్పినా నవ్వడం లేదు. ఇదిగో ఇచ్చుడు. అబ్బా,
నా కొడుకు పుండరీనాథాన్ని హ్యాండిల్ చేయడమే కష్టంగా ఉంటే మీ ఇద్దరినీ చూసుకోమని 10 నిమిషాల్లో వస్తానని వరండాలోకి వెళ్ళింది మీ అమ్మ. మా ఆయన్నైతే ఆడించేదాన్ని, మిమ్మల్ని ఆడించడమే కష్టంగా ఉంది నాకు. ఏం చేద్దాం? ఐడియా, చీరతో ఆడుకుందాం. గాయత్రి, ఈ చీరని నేను నీకు మూడేస్తాను, దాని తర్వాత గానవికి. ఓకే? గానవి తర్వాత నీకు. ఓకే? షూ షూ. గానవి ఇప్పుడు నీకు. ఇది ఇప్పుడే 1 నిమిషంలో వచ్చేస్తా. ఓకే? హలో, ఎవరండి? హలో, మీ వాయిస్ సరిగ్గా వినిపించడం లేదు. హలో. ఓ, పేను కొరికిన పాపాయమ్మ గారా? ఎన్నాళ్లకు ఫోన్ చేశారండి. హలో హలో, వినిపిస్తుందా? బా, సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా. హలో. మీ ఆయిల్ తీసుకురావడానికి వెళ్లేలోపు అల్లకల్లోలం అయ్యింది. అక్కాయ్, అనవసరంగా నాయనమ్మని అంటున్నావు. పాపం తనే నువ్వు బాగుండాలని, జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇంట్లో ఉన్న పసుపు రంగు చీరల్ని మూటగట్టి మరీ దాచిపెట్టింది. ఇప్పుడు నేను వేలాడింది కూడా ఆ రంగు చీరకే పావనమూర్తి. ఎల్లో సారీ వల్ల నీకు ప్రాబ్లం అని నైని చెప్పింది కదా వదినా. అమ్మా, నేనప్పుడు ఇప్పుడు ఒక్కటే చెప్తున్నాను. నైని చెప్పినట్టు జరుగుతుంది, నిర్లక్ష్యం చేస్తే పూడ్చలేని నష్టం అని. లక్కీగా అందరూ ఇంట్లో ఉన్నాం కాబట్టి సరిపోయింది. లేదంటేనా మీ అమ్మ శవాన్ని అక్కడ పడుకోబెట్టేవాళ్ళం. అక్కడ ఎందుకు? వాస్తు బాగుంటుందండి. ఏయ్, ఆపండి మీ గోలా. నొప్పితో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. అత్తయ్య, మీరు నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ మీరు బ్రతికి బయటపడ్డారని సంతోషంగా ఉంది. ముందు ఆ చీరని పైన వేలాడదీసిందెవరు? అత్తయ్యకి ఉచ్చు బిగించిందెవరు? ఆ చీర పైనుంచి పట్టుకున్నదెవరు? వీటికి సమాధానం చెప్పండి. ఏయ్ స్వామి, నో ఫైటింగ్స్, కొట్లాటలేవు. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం. అల్పుడా, మూర్ఖుడా, కూర్చుని ఉన్నవాడిని గద్దించి లేపి మళ్ళీ కూర్చుని మాట్లాడదామంటావేంటి? వల్లభ, ఇట్రా. స్వామి, వీడేదో ఉత్తర కుమారుల్లా పరిగెత్తుకుంటూ ఇక్కడికొచ్చాడు, కానీ మిమ్మల్ని గాయపరచడానికి అనుకోకండి స్వామి. నీ కొడుకు నా వెంట్రుకను కూడా ముట్టుకోలేడు తిలోత్తమా. ఎప్పుడు తల స్నానం చేశావో ఏంటో, నేనెందుకు టచ్ చేస్తాను? వల్లభా, తెలివి తక్కువతనంతో మాట్లాడకు. ఆంటీ మొహం చూసి ఆయన నిన్నేమీ అనకుండా ఉన్నారు, కానీ చిర్రెత్తికొస్తే భూమిలో పాతేయగలరు. మారే స్వామి, తల్లి మీద ప్రేమతోనే నా కొడుకు మిమ్మల్ని అడుగుదామని ఇలా వచ్చాడు. మమ్మీ, అడగడం కాదు మమ్మీ, కడిగి పారేస్తానని చెప్పా ఆయనకి. జుట్టా? ఏయ్, జోకులేకసి, నాకేం భయం లేదు. ఓ స్వామి, అరే మీరు చెప్పిందేంటి, ఇక్కడ జరిగిందేంటి? మందబుద్ధి కలవాడివి నువ్వు. మాట తూరినా మన్నిస్తున్నాను. ఎక్కడ గాడి తప్పిందో అర్థమయ్యేలా చెప్తే మంచిది. అసలు మాగం అంటే ఏంటి?
పాపం లేంది అని అన్నారు. కానీ ఇంట్లో 2 పాపలున్నారు. వాళ్ళున్న చోటు నుంచి చీర కిందకు వేలాడి మా మమ్మీ గొంతుకు బిగుసుకుపోయింది. కొంచెంలో ఉంటే మా మమ్మీ కాస్త ఈజిప్ట్ మమ్మీ అయి ఉండేది. సజీవంగానే ఉంది కదా. బతికి బయటపడ్డాను కాబట్టి ఇక్కడి దాకా రాగలిగాను స్వామి. నిమిషం ఆలస్యమైనా నా ఊపిరి ఆగిపోయేది. ఈ నెలలో చావే రాదన్నారు కదా స్వామి, కానీ ఆంటీ గొంతుకు చీర ఉచ్చబెగుసుకుంది. మీరు చెప్పినట్టు కాకుండా మేం భయపడినట్టే అయింది. నిందించడం ఆపేస్తే విధి సంధించడాన్ని విశదీకరిస్తాను. చెప్పండి స్వామి. చచ్చిపోవన్నాను కాని చావు వచ్చిపోతుందని చెప్పానా లేదా? బాగా గుర్తు చేసుకోండి. బెరుకు దిగులు వలదు. ఇది మాఘమాసం. మాఘమనగా పాపం లేనిది. పవిత్రమైన ఈ మాసంలో పాపం చేసిన వాళ్లు కూడా చావకూడదని దైవం సంకల్పిస్తుంది. అయితే మా మమ్మీ చచ్చిపోదా? చావు వచ్చిపోయినా సరే ఏమీ చేయలేదు. నా చేతికి గాయం అవ్వలేదు. నేను సేఫ్ రా. అవును మమ్మీ. అంటే ఈ పిల్ల పేరు మాత్రమే గాయత్రి. ముమ్మాటికి గాయత్రి పెద్దమ్మైతే కాదు. రిలాక్స్ ఆంటీ, టెస్ట్ అయితే మనం పాస్ అయ్యాం. ఎస్. ఎందుకైనా మంచిది గానవి చేతిని కూడా టచ్ చేయి మమ్మీ. రేపెప్పుడైనా డౌట్ రాకుండా ఉంటుంది. నథింగ్, ఏం కాలేదు. ఈ పిల్లలతో అయితే నిశ్చింతగా ఉండొచ్చు. నా చేతిలో చచ్చిన గాయత్రీదేవి ఇక్కడైతే లేదు. క్లారిటీగా ఎంత ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ వస్తుందో ఎస్టిమేట్ చేయండి. డన్ బ్రో, మీటింగ్ అరేంజ్ చేస్తాం. ఓకే బావగారు, మీరు బిజీగా ఉన్నారంటే 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. పర్లేదు సుమన్, విషయం ఏంటో చెప్పు. అప్పగింతల కార్యక్రమమే, ఎక్కువ టైం పట్టకపోవచ్చు. మీరు ఒప్పుకుంటే. సరిగ్గా మాట్లాడితే సమయం వృధా అవ్వదు. అలా విసుక్కుంటావేంటి విక్రాంత్? వీడి సంసారంలో అంతా రివర్సే ఉంది. ఎలాగేలాగా కాస్త వివరించగలరా? నువ్వు నన్ను విసుక్కుంటావు, వీడేమో సుమన మీద చిరాకు పడతాడు. మనకి బాబు పుట్టాడు. విక్రాంతికి దుర్బుద్ధి పుట్టి గానవిని ఎత్తుకుని పోయి. ఎక్స్క్యూజ్ మీ బావగారు. మీరు జరిగిపోయిన దాన్ని ప్రస్తావించకపోతేనే బాగుంటుంది. నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకు చేసిన తప్పుని ఇంకోసారి చెప్తే నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? అలాంటప్పుడు 18 ఏళ్ల కిందట జరిగిపోయిన గాయత్రి ఆంటీ ఉదంతాన్ని కూడా చర్చించుకోకూడదు. కందగడ్డ సితారా, నైని బాధ పెట్టే విషయాన్ని చెప్పకు అందే తప్ప బర్న్ అవుతూనే మ్యాటర్ని మర్చిపోమ్మని చెప్పలేదు, చెప్పదు కూడా. పోనీలే విష్, పెద్దదిని గురించి మాట్లాడే అర్హత లేని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలనుకోవడం అనవసరం.
దూర్ తలా మాట అనుకుంటూ పోతే సుమన కోసం విషయాలు ఇచ్చిన టైం కూడా అయిపోతుంది. చెప్పకే నువ్వు, నీకంటూ ఆస్తే ఉందే. మహాశివరాత్రి రోజు రాతపూర్వకంగా నీ పేరిట ఉన్నదంతా నైని విష్ చేతిలో పెట్టాలని లాయర్ ఆచార్య గారు చెప్పారు కదా. ఆ రోజు చేయాల్సిన పని ఈ రోజు చేయాలనుకున్నాను పిన్ని. సుమనా, నువ్వేనా ఇంత మంచి నిర్ణయం తీసుకుంది? నీలోనేనా ఇంత మార్పు వచ్చింది? ఎంత ఖరీదైన చీర కట్టినా సరే రాని కళ ఇప్పుడు నీ మొహంలో కనిపిస్తోంది. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. ఇప్పుడు అంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఏంటి సుమన? నైని అడిగిందా? లేదు బావగారు. మరి ఇంకెవరైనా నిన్ను బెదిరించడమో, భయపెట్టడమో, లేదంటే సలహా ఇవ్వడమో చేశారా? అలాంటిదేమీ లేదు బావగారు. నేను పని చేస్తున్నందుకు నన్నెవ్వరూ మెచ్చుకోకపోయినా నాలో మార్పు వచ్చిందని మా ఆయన అన్నారు. అంతకంటే ఏం కావాలి? సర్లే, సంతకాలు పెట్టుంటే ఆ కాగితాలు చెల్లికిచ్చేయి. నేను బావగారికే ఇస్తాను. ఎవరికిచ్చినా ఒకటే లెక్క. ఒక్క నిమిషం సుమనా. ఎలాగైనా ఆస్తి మీ అక్క చేతిలోకి వెళ్ళిపోతుందని తెలిసినప్పుడు ఇంకా ఎందుకు ఆస్తి పేపర్లు నీ దగ్గర పెట్టుకోవడమని నువ్వు అనుకుని ఉండొచ్చు. అయితే ఇంకో 20 రోజుల దాకా నువ్వు కోటీశ్వరరాలివే అని అనిపించుకునే అవకాశాన్ని ఎందుకు వదిలేసుకుంటున్నావు? 3 వారాల ముచ్చటేంటత్తయ్యా? మొండిగా ఉండటం వల్ల నేను సాధించేదేముందని తెలుసుకున్నాను. అందుకే ఆస్తిపాస్తుల్ని తిరిగిచ్చేసి ప్రశాంతంగా ఉండదలిచాను. ఆహా, ఎంత మధురంగా చెప్పావమ్మా. ఇన్నాళ్ళకి నీ గొంతు నాకు సుశీల గారు, జానకి గారు పాట పాడినట్టుగా ఉంది. వదిన అభ్యంతరం చెప్తుందేమో చూసుకోండి. ఏయ్, పిచ్చుకొక్క ఏమైనా ఖర్చిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మారిపోయానంటే ఏంటో అనుకున్నాను. మళ్ళీ మొదటికి వచ్చినట్టుంది నీకు. మీరు నన్ను చీ అన్నా, తూ అని ఉమ్మేసినా తుడుచుకొని సర్దుకొని వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. అంత ఓపిక ఎలా వచ్చిందో? ఇంకా ఓపిక రావాలి. 9 నెలలు భరించాలి. కడుపుతో ఉన్న వాళ్ళు ఈ మాట అంటే ఒక అర్థం ఉంది. ఇదే మాట వచ్చే నెల అన్నాననుకోండి. ఇలా చూడు సుమనా, ఈ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ నా జేబులో నుంచి తీసి నీకు ఇస్తాను. మంచి డాక్టర్ దగ్గర చూపించుకోవచ్చు. లేదంటే నా దగ్గర మాట విన్నట్టు ఇంట్లో వాళ్ళ దగ్గర మాట్లాడావే అనుకో, అనవసరంగా 3 కోట్లు ఇచ్చామని వెనక్కి తీసేసుకుంటారు. బుల్లిబాబు గారు, ఇచ్చిన ఆస్తిని తిరిగి నేనే వెనక్కి తీసేసుకుంటాను. అందుకు నేను కసి వేసిన ప్లాన్ ఫలిస్తే అప్పుడు నన్ను అవమానించిన వాళ్ళందరినీ ఒక ఆట ఆడిస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, మా ఆయన ఈరోజు ఇంత ముద్దుగా కనిపిస్తున్నారేంటా అని. అయిపోయింది, నీకేదో అయింది. ఇక నువ్వు మాకు దక్కమని అర్థమైంది. నాకే అన్నీ దక్కబోతున్నాయి. ఒక్క నెల రోజులు ఓపిక పట్టాలంతే. నన్నందరూ నమ్మారు కానీ మా ఆయన, మా అక్క మాత్రమే నమ్మలేదు పిన్ని. పర్వాలేదులే, మాఘమాసం వచ్చింది. పెళ్లిళ్ళు శోభనాలు ఎక్కువ జరుగుతాయి సుమ్మి. ఇప్పుడు మళ్ళీ పెళ్లి టాపిక్ ఎందుకత్తయ్యా? అబ్బా,
నీకు అర్థం కాదులే వల్లబ్బా. దురందర ఆంటీ అన్నది రెండో విషయం. ఓ అంటే చిన్నడికి శుభ్రం కాలేదా? మరి సుమనమ్మకి? అబ్బా బాబాయ్ బాబాయ్, ఇంకా ఆపుతారా? మీ అమాయకత్వానికి 1/2 కోటి దండాలు. విక్రాంత్ సుమన మధ్య సఖ్యత పెరిగితే మళ్ళీ చిలక గోరింకల్లా ఉంటారు అని చెప్తున్నారు. ఓ ఐ సీ. క్యారియన్. మీ మాట పుణ్యమా అని నేను క్యారీ చేయాలనుకుంటున్నాను బాబాయ్ గారు. ఇప్పుడు మంచి కోరి రేపు నిందించకూడదు సుమనా. ఏంటక్క, జరగని దాని గురించి అనుకోవటం ఎందుకన్నా నీ ఉద్దేశం? అర్థం అది కాదు, అపార్థం చేసుకోవద్దు అని చెప్తున్నాను. ఎవరు చూసొచ్చారక్క? గుర్రం ఎగరవచ్చు, విశాలాక్షమ్మ వారి దయ ఉంటే ఏదైనా జరగవచ్చని నువ్వే కదా అంటావు. అలాంటి అద్భుతాలు జరగబట్టే నువ్వు విశాల్ బాబు గారికి భార్యవయ్యావు. తోడుపుట్టిందాన్నైనా నేను నీకు తోడుకోడలయ్యాను. నిజమేనాయని, నువ్వు కూడా తల ఊపితే సుమన సంతోషిస్తుంది. మంచిది బాబు గారు. పిన్ని మాకు తీర్థం ఇవ్వలేదు. అరే అమ్మా, మమ్మీ కంటికి తగిలిందా? చూపులేని కంటికే తగిలింది. మ్యాటరే లేని దాని గురించి ఎందుకంత కంగారు పడుతున్నారు? డన్. ఈ అవతారంతో ఇంట్లో వాళ్ళ కంటపడితే ఏమనరా? ఎక్కడికి అంటారు. నీకు కడుపు నొప్పి అని, నాకు చలి జ్వరం అంటాను. 10 నిమిషాల్లో మేనేజ్ చేసి టాక్సీ ఎక్కేస్తే మన పని దాదాపు అయిపోయినట్టే. పద. బావగారు, వీళ్ళు మమ్మల్ని వెళ్ళనివ్వకుండా మా ప్రాణం పోయేంత వరకు ఆపేలా ఉన్నారు. వదినా, వెళ్ళి రానివ్వండి, లేదంటే ఇష్యూ చేసేలా ఉన్నారు. నేను రావచ్చా? జాకెట్లు మోయడానికా? కప్పుకున్నావన్నానండి. ఎవరు వద్దు, మేమిద్దరమే వెళ్ళొస్తాం. పద హాసిని. ఒక్క నిమిషం. ఆగండి. మళ్ళీ ఏమైంది వదినా? వాళ్ళు ఏడ్చేలా ఉన్నారు. ఇందాక కసబిసని వాటేసుకున్నప్పుడు నాకు గట్టిగా అట్టముక్కల్లా ఏదో తగిలింది. ఏమై ఉంటుందది? ఏయ్ చిచి, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మగాళ్ళున్నారు ఇక్కడ. అబ్బా, అనుమానం పిన్ని, అపార్థం చేసుకోకు. వంట్లో బాలేదన్నారు కానీ వంటి మీద కూడా ఏదో ఉందనుకుంటా. అక్క, విప్పే చూపించమంటావా? మీకు దండం తల్లి, పోరండి ముందు. మీరు వెళ్ళరండి. క్షేమంగా వెళ్లి లాభంగా రండి. ఓకే ఆంటీ. మమ్మీ, వాళ్ళేం ఇంటర్వ్యూకి వెళ్ళట్లేదు, హాస్పిటల్కి వెళ్తున్నారు. అలా అంటే ఆనందపడతారు.
రవికల రాంబాబు. నన్నేనా? ఆ పేరు మార్చావేంటే? పెళ్ళాన్ని మార్చారా ఏంటి మీరు? అబే లేదు లేదు. మరెందుకయ్యా కసి ఇంకా ఇంటికి రాలేదు అని తెగ గింజేసుకుంటున్నారు? ఆడపిల్ల ఈ టైం అయినా ఇంటికి రాకపోతే కంగారుండదా హాసిని? వదినా ఒక్కతే ఏం పోలేదు, సుమనను కూడా వెంటేసుకుని పోయింది. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తున్నారంటున్నారు. వీళ్ళిద్దరు ఎటు వెళ్ళినట్టు? హాస్పిటల్కి వెళ్ళారు కదా మావయ్య. కాలేజ్ కని సినిమాలకి వెళ్తున్న రోజులివి. హాస్పిటల్ కని చెప్పి ఏ క్లబ్ కి పోయారో. ఏమైంది? కసి సుమన ఇంటికి రానేలేదు విశాల్. కాల్ చేస్తుంటే నాట్ అవైలబుల్ అని వస్తోంది. సుమన కసి కూడా మీకు ఫోన్ చేయలేదా? లేదు బ్రో. చేయరు. ఏ దేశానికైనా వెళ్ళిపోయారేమో విక్రాంత్ బాబు. అనుకున్నానమ్మోయ్, నేనప్పుడే అనుకున్నాను. అంత డబ్బిస్తే వయసులో ఉన్నవాళ్లు ఊరుకోరు అని. అల్లుడు నాయనమ్మ వద్దన్నా సరే నువ్వు వినలేదు. అలా అనేసావేంటి మావయ్య? వాళ్ళు వెళ్ళింది హాస్పిటల్కే కదా. మరి మరదలు ఎందుకు అలా అంటుంది? చెల్లి ఏదైనా ప్రూఫ్ దొరికిందా? ముందు వాళ్ళు ఏమైపోయారో తెలియని అక్క. నువ్వు నిందలు వేసినంత మాత్రాన అవి నిజం కావునాయిని. ఎందుకంటే వాళ్ళిద్దరూ వచ్చేశారు. రావాలి. ఇంకా ట్రైన్ లాగా వస్తుందక్క. బండి గురించి కాదు మావయ్య, జగమొండి కోసం ఎదురు చూస్తున్నాం. కసి సుమన రాత్రే వచ్చేశారు కదా. మళ్ళీ తెల్లారక ముందే సుమన తుర్రుమందా? ఒక్క నిమిషం కూడా ఓపిక పట్టలేవా హాసిని? ఎవరొస్తారో అడిగి తెలుసుకోకుండా కళ్ళారా చూడు. ఈ కటింగ్లకేం తక్కువ లేదు. ఏం చూస్తున్నారు అందరూ? ఎవరో జగమండి వస్తున్నారంట అల్లుడు. నాయని నీకేమైనా తెలుసా? తెలీదు బాబు గారు. నీకు తెలుసా? తెలుసు. ఎవరు చిట్టి? నువ్వైనా చెప్పు ప్లీజ్. వీళ్ళు చెప్పకుండా మెయిన్ డోర్ వైపు కళ్ళార్పకుండా చూస్తున్నారంతే. కులగురువులు ఇంటికొస్తున్నారు. గురువు గారా? ఎందుకు వస్తున్నారు? వదినా, మీరు కాకుండా స్వామివారిని ఇంకెవరు రమ్మంటారు? రమ్మన్నది నేను. అమ్మా, నువ్వు రమ్మన్నావా? అవును విశాల్. చిట్టి కోడలు సుమన గురువుగారిని రప్పించండి అత్తయ్య అని అడిగితే కాదనలేకపోయాను. వచ్చాను తిలోత్తమ. మంగళం మహత్. విశాలాక్షమ్మ వారి కృపా కటాక్షాలు సదా ఉండుగాక. స్వామి రండి, కూర్చోండి. స్వామి, సగం సగం అన్నట్టే ఉంది నా చిన్న కొడుకు సంసారం. మిమ్మల్ని పిలిపించడానికి కారణం శుభకార్యం కోసమే. మంచిది తిలోత్తమ.
మంచి రోజులే నడుస్తాయి. కుంటి సాకులు ఆలోచనలు పక్కన పెడితే అంతా మేలే జరుగుతుందని దంపతులు తెలుసుకోవాలి. శుభకార్యం అంటున్నారేంటత్తయ్య? దేనికి సంబంధించింది? విక్రాంత్ సుమనలిద్దరిలో సఖ్యత లేదు కదా నైని. రెండోసారి వీళ్ళకి శాంతి ముహూర్తం పెట్టిద్దామనుకున్నాను. నైనీకి వచ్చిన అనుమానం మరెన్నో విషయాలను రేకెత్తిస్తుంది విశాల. అందుకే స్వామి అలా అనకూడదని చెప్తున్నాను. ఎవరెన్ని పనులు చేసినా విశాలాక్షమ్మ వారి తలంపు వేరుగా ఉంటుంది. ఆ తల్లిదయ్య విక్రాంత్ సుమనల మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను స్వామి. ఆమోదయోగ్యమే. అయితే శాంతి ముహూర్తం ఎప్పుడో చెప్పండి స్వామి. నీకు కాదే కసి, చిట్టీకి తెలుసు. ఒకరి సుఖంగా ఉంటే సంతోషపడతాను నేను. ఈరోజు బాగుందా? రేపు బాగుందా స్వామి? దివ్యమైన ముహూర్తం పెట్టండి. భీష్మ ఏకాదశి నాడు ఏకం కావచ్చు. రాత్రి 9 గంటలకు మహిమాన్వితమైన దివ్యమైన ముహూర్తం ఉన్నది. సెలవిచ్చినందుకు చాలా సంతోషం గురువుగారు. ఏంటి బ్రో ఇదంతా? నేను వద్దన్నా. రేయ్, నువ్వు ఇప్పుడేం మాట్లాడుకో. నైని, నీ మేధోచక్రపు వేగానికి నీ మనసు రాపిడికి గురవుతుందని నాకు తెలుసు. కాని అమ్మవారి లీల ముందు మనుష్య ప్రయత్నం చిన్నబోతుంది. నువ్వు చేయవలసింది చెయ్యి. జాగ్రత్త వహించడం మాత్రం మరవకు. శుభం భూయాత్. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలియడం లేదు. అయోమయం జగన్నాథం. మరదలా, మళ్ళీ నీ జీవితంలో నవ్వుల పూలు పూస్తున్నాయి. పార్టీ ఇవ్వాలి. తప్పకుండా బావగారు. నైని, ఏంటి? మీరు సుమనకి డబ్బులిచ్చే విషయంలో నేను అడ్డు చెప్పలేదు. కానీ ఇప్పుడు విక్రాంత్ బాబుని మా చెల్లెల్ని ఒకటి చేయడానికి మంచి సమయం అని చెప్పడం నాకు ఇబ్బందిగా ఉంది బాబుగారు. అదే నైని, సొంత చెల్లెలి జీవితం బాగుపడుతుంది అంటే సంతోషించవా? అది నన్ను సొంత అక్క అనుకునుంటే ఆనందపడేదాన్ని. నా మీద అసూయతో ఏదో చేయబోతుందని అనుమానంగా ఉంది. నీ అనుమానంతో సుమన భవిష్యత్తుకి అవరోధం కలగకూడదు. బ్రో, వదిన నా మంచి కోరే చెప్తుందనిపిస్తోంది. ఏంట్రా చెప్పేది? నువ్వు సుమన అన్యోన్యంగా కలిసిమెలిసి కాపురం చేసుకోకుండా వాయిదా వేయించడం మంచి పనా? వదిన చేసిన మంచి చేస్తుంది బ్రో. నాకు తెలుసు. నైనీకొచ్చే 6th సెన్స్ ని నేను గౌరవిస్తాను, కానీ అనుమానాన్ని, భయాన్ని లెక్కలోకి తీసుకోను. అలా తీసుకుంటే ఒక ఆడపిల్ల జీవితానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాంరా. నా భార్య ఆడదే కాదు బ్రో. షడా. బాబుగారు,
నేనొక మాట చెప్దామని వచ్చాను. అందువల్ల మీ ఇద్దరి మధ్య మాట పెరగకూడదు. మేమేం గొడవ పడ్డం లేదు నాయని. నువ్వు అలా చేసుకోవద్దని చెప్తున్నాను. జరిగేదంతా మన మంచికే అనుకోవాలని చెప్పే నువ్వు వీళ్ళ కార్యం జరగకూడదు అంటున్నావు ఎందుకు? విక్రాంత్ బాబు మా చెల్లెలు సంతోషంగా ఉండకూడదని నేనేం చెప్పట్లేదు బాబు గారు. సుమనలో నిజాయితీకి బదులు నటనుంది. అందుకు జాగ్రత్త పడమని చెప్తున్నాను. మీరిద్దరూ నేను చెప్పేది వింటారా? గురువుగారు ఇంటికి వచ్చారు కదా, ఏమన్నారాయన? నిండు సంసారం కూలిపోకూడదంటే మీ ఇద్దరిని ఒకే తాటి మీద నడిపించాలి అన్నారా లేదా? అన్నారు. ఇంకోసారి శాంతి ముహూర్తం పెట్టుకోవచ్చు అన్నారా లేదా? విన్నాం. మరింకేంటి, మహానుభావులే చెప్పాక మామూలు మనుషులం. మనమెవరం విధిరాతను మార్చేయడానికి? మహాత్ములు దైవానుసారంగా జరిగేదాన్ని అడ్డుకోరు బాబుగారు. నష్టం జరిగినా విధి అని చెప్పి ఒప్పిస్తారు. బాధ్యత అంటూ ఉంటే దాన్ని ఎంతైనా తీసుకోవచ్చు. బాధను అలా తీసుకోలేం కదా. నైని, విక్రాంత్ మన దగ్గర జాబ్ చేస్తున్నాడు. అవసరమైతే వీడు పైసా పెట్టకుండా పార్ట్నర్షిప్ ఇస్తాను. ఎందుకంటే నా తమ్ముడు. చెప్పాను కదా, అందుకే సెన్సిటివ్ మ్యాటర్స్లో సైలెంట్గా తల ఊపడమే మంచిది అంటాను. సరే, అలాగే కానివ్వండి. ముందైతే ఈ రోజు రాత్రి పెట్టిన ముహూర్తాన్ని ముగించండి. వదినా, మల్లో మనమాట. అంత మంచి ముహూర్తం అన్నప్పుడు ముగ్గురు కోడళ్లకి పాల గ్లాస్ ఇచ్చి గదిలోకి పంపిస్తే బాగుంటుంది కదా. ఏంటి మళ్ళీయా? అదేదో యుద్ధం చేయాల్సినట్టు అవాక్కవుతావేంటే? అసలు నా మొగుడేడి? చూసారా, ఇక్కడ లేడు. మీరిలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతారు అనే బయటికి పారిపోయి ఉంటాడు. పెద్దలుడు ఇక ఇంటికి రాడన్నాడు చెప్తాడమ్మా. అయితే నేనొకరు చెప్తాను, వినండి. తిలోత్తమ అత్తయ్యే సుమన కడుపున పుడుతుంది. వదిన బతికుండగా అదేలా సాధ్యం అవుతుందే? చంపేయండి, సింపుల్. రే, ఏంటా పిచ్చి మాటలు? అంటే అత్తయ్య, మీ చిట్టి కోడలు కోరిక తీర్చడానికి మీరు ఆ మాత్రం త్యాగం చేయలేరా? గాయత్రి అత్తయ్య నైని చెల్లి కడుపున పుట్టింది. ఇంకో అత్తయ్య మీరే. అందుకే ఛాన్స్ ని ఛాలెంజ్ గా తీసుకోమంటున్నాను. అలాగని అక్కడే హరి అనమంటావా? అది జరగని పని. ప్రాణగండం అయితే ఉంది. మళ్ళీ అత్తయ్యకేనా? కాదు, ఆడవాళ్ళకి ఆ ప్రమాదం లేదు. ఈ ఇంట్లో ఉండేవారికి ఒకరికి. మగవారంటే ముందు మా ఆయనే గుర్తొస్తాడు నాకు. యావండి, నా తాళి తీసుకుని వెళ్ళిపోతారా? గోల్డ్ షాప్ కూడా వెళ్ళాను నేను. నువ్వు ఏర్పాటు పట్టకు. మామూలుగానే నేను చూడ కష్టం. నైని, నీకలా అనిపించిందంటే జాగ్రత్తగా ఉండాల్సిందే. నాన్న కూడా కేర్ తీసుకోవాలని చెప్పారు. విన్నారా బులిబాబు గారు? అందుకే ఉన్నంతలో సంతోషంగా ఉండి పోవాలని చెప్పేది. వదినన్నట్టుగా జరిగితే నేనే బాధ్యతన్న వాళ్ళని కోరుకుంటాను. రే విక్రాంత్, ఏంటా పిచ్చి మాటలు? పైన తథాస్తు దేవతలుంటారు. అలాగే జరగని అన్నారంటే నా కడుపు కొత్త మిగులుతుంది. నేను పోయినా వల్లభన్నయ్య ఉన్నాడు కదమ్మా. మాకేమైనా పిల్ల జల్ల. సుమనని వదిన చెల్లెల్లా కాకుండా కూతురులా చూసుకుంటుంది. అంతేలే,
అనాథల్ని దత్తత తీసుకున్నప్పుడు నన్ను కొడుకు కూతురు అనుకుంటుంది. సుమనా, వాడేదో వాగితే నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? గండం ఉందని నైని చెప్పిందే కానీ విక్రాంత్కే ఉందని చెప్పలేదు కదా. చెప్పు నైని, ఎవరికుంది ఆపద? మీకే అని ఎలా చెప్పను బాబుగారు. ఈ ఇద్దరు బిడ్డల్ని చూస్తుంటే వీళ్ళు నాన్న అని పిలవకుండానే నాకు అన్యాయం జరగబోతోందని బాధేస్తుంది. అలా అని కుంగిపోను. మిమ్మల్ని కాపాడుకుంటాను. మీకు ప్రాణాపాయం ఎలా వస్తుందో ముందు అది తెలుసుకుంటాను. ఇంకెవరు? విశాల్కి శత్రువులంటూ ఉంటే అదే మేమే కదా స్వామి. వాళ్ళు ఎవరో కూడా చెప్పండి స్వామి. విధి విధానుసారమే చెప్పడం జరుగుతుంది. అదెవరో ఏంటన్నది ముందు నయనికే తెలుస్తుంది. అప్పుడు విశాల్ని కాపాడుకుంటుంది కదా స్వామి. తన మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి నయని వెనకడుగు వేయదు. ముందుకు వేసే అడుగులు తడబడేలా చేసే మీలాంటి వాళ్లు ఉంటారే తప్ప తను దేన్నైనా ఎదుర్కోగలదు. చాలు స్వామి, ఈ మాత్రం చెప్పారు కదా. ఇక మా దారి మేము చూసుకుంటాం. ఉంటాను స్వామి. కసి పద. విశాల్కి వచ్చే ప్రాణగండం నైనికి మేలు చేయబోతుందని మీకు తెలియదు తిలోత్తమ. అదే విధి ఆడే వింత నాటకం. నీకేం ఆపరేషన్ అయిందే? నాకెందుకు అవుతుంది? చంద్రిక మేడం. ఏయ్, నువ్వు ఆ ఫైల్ ఇచ్చి వెళ్ళు. అది కాదు మేడం. వెళ్ళు. ఓకే మేడం. మిస్ అవిక. ఎస్. గుడ్. పేర్లు మార్చుకున్నా, బాగానే ప్రాక్టీస్ చేసుకున్నారు. నిన్ను అడిగితే అనవసరమైన విషయం అని చెప్తావు. చంద్రికని అడిగితే నన్నెందుకు అడుగుతారు? అవి కానగానే ఎస్ అని కసి, చంద్రిక అనగానే నువ్వు స్పందించావు. ఏంటి డ్రామా? డ్రామాలు ఎవరు చేశారు? మేమేదో తప్పు చేసినట్టు నిలదీస్తున్నారేంటి? మరి ఇక్కడేం చేశారమ్మా? ఈ గెటప్ లో హాస్పిటల్ వాళ్ళు మేకప్ చేశారా? చించేసిందిగా కసి, ఆ ముక్కలో ఎలా దిగిందో మరి. కడుపున పైన నువ్వు, సరిజరమని ఆమె, ఇద్దరు హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేసేలా వాళ్ళైనా ఎందుకంటే ఎవరు చేస్తారు? అసలు ఫోటోలు ఎందుకు తీస్తారు?